ఏపీలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. సముద్రంలో వేటకు ప్రభుత్వం 2 నెలల పాటు విరామం ప్రకటించింది. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్ మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ పూర్తయిన తర్వాత వేట విరామం పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామునే నిద్ర లేచి చద్దన్నం బాక్స్ చేత పట్టుకుని పడవపై హైలో హైలెస్సా అంటూ సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడటం, దొరికిన మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చి విక్రయించడం, వచ్చిన సొమ్ముతో కుటుంబాలను పోషించుకోవడం, ఇలా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వేట సమయంలో చేపలు దొరక్కపోతే పూట గడవని పరిస్థితి వారిది. వేట విరామ సమయంలోనూ సంపాదన లేక గతంలో జాలరులు ఇబ్బందులు పడేవారు. వారిని ఆదుకోవాలని అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ సంకల్పించారు. మత్స్యకారుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 61 రోజుల పాటు వేటకు విరామం ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధించింది. ఏటా ఈ సమయంలో గంగపుత్రులకు ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తోంది. గత 4 ఏళ్లుగా మత్స్యకారుల ఖాతాల్లో 10,000 జమ చేసింది. ఈ ఏడాది మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల నిధులు జమ కాలేదు. పోలింగ్ అయిన తరువాత గంగపుత్రులకు పరిహారం సొమ్ము అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేటకు విరామం ప్రకటించినప్పుడు మత్స్యకారులు దినసరి కూలీలుగా మారాల్సిన దుస్థితి ఉండేది. ఒకప్పుడు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 1,800 రూపాయలు మాత్రమే అందించేవి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసింది. 2015-16లో మత్స్యకారుల కుటుంబాలకు 2,000 రూపాయల చొప్పున పరిహారం అందించి చేతులు దులుపుకుంది. 2019లో ఎన్నికలకు ముందు వేట విరామ పరిహారాన్ని 4,000 రూపాయలకు పెంచి కొంతమందికి మాత్రమే ఇచ్చింది. 2019లో అధికారం చేపట్టిన సీఎం జగన్ మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వేట విరామ పరిహారాన్ని 10,000కు, ప్రమాద బీమాను 10 లక్షలకు పెంచారు. డీజిల్ పై సబ్సిడీ 9 రూపాయలకు పెంచారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని 5 మండలాల్లో 75 కిలోమీటర్లు సముద్ర తీరం విస్తరించి ఉంది. వాకాడు, కోట, చిల్లకూరు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో 42 మత్స్యకార గ్రామాలున్నాయి. ఇక్కడ 70,000 మంది మత్స్యకారులు ఉన్నారు. ఇందులో సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులు 12,000 మంది ఉన్నారు. 1,022 బోట్లు ఉన్నాయి. 31 ఫిష్ ల్యాండ్స్ ఉన్నాయి. వేట సాగిస్తున్న మత్స్యకారులకు గత 4 ఏళ్లుగా సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అందాయి. ఇలా ఏపీలోని ప్రతి తీర ప్రాంతంలోనూ మత్స్యకారులను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదుకుంటున్నాయి.